హలో గైస్, మీరు చూస్తున్నారు బీరేష్ జడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీరైతే తమిళ అయితే చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. మీరైతే ఫోటో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మీ లోగో అయితే ఇస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ లోగో ఎడిటింగ్ ఎలానో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు దానికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్లాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే న్యూస్ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి దీంట్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే బీరేష్ చిన్న అని ఇస్తున్నా. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అయితే టెక్స్ట్ డబల్ టీ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే అయితే మీకు పెద్దగా వస్తాయి. పెద్దగా పెట్టుకుంటే కూడా చిన్నగా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే చిన్నగా ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత ఓకే ఇవ్వండి. ఓకే వచ్చిన తర్వాత దీన్ని అయితే ఇలా డిక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ఏ ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి రైట్ స్క్రోల్ చేస్తేనే అయితే మీకు ఏబీ ఆప్షన్ ఉన్నది కదా ఫ్రెండ్స్, ఏబీ ఫాంట్ అని. దీనిపైన ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు చూసుకుంటే అయితే దీంట్లో ఫాంట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫాంట్స్ అయితే దీనికి సెట్ కాదు ఫ్రెండ్స్. నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చా ఫ్రెండ్స్. ఈ ఫస్ట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మీరు యాడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేసిన. ఇది ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. దానికి వచ్చేసి దీన్ని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా సైడ్కి పెట్టేసి ఇక్కడ రైట్ స్క్రోల్ చేస్తున్నది ఇక్కడ పొజిషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ రిలేటివ్ పొజిషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ ఇచ్చి దీని అయితే మధ్యలో సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ఫ్రమ్ గ్యాప్ పైన క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ కెమెరా పిఎన్జీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు దాన్ని యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని జూమ్ అవుట్ చేసుకొని దీన్ని వచ్చేసి అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా సైడ్కి సెట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి. టెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ అయితే మీరు ఫోటోగ్రఫీ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా ఫోటోగ్రఫీ అని ఇచ్చుకొని ఓకే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దీన్ని అయితే ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకొని ఇట్లా రైట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి వైట్ ఇవ్వండి. వైటే ఉంటుంది కానీ వైట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇట్లా ఇచ్చిన తర్వాత దీని కింద సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోర్త్ వన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్మెంట్ ఇచ్చేసి దీన్ని వచ్చేసి మీరు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సేవ్ వెరీ హైలో పెట్టేసుకొని దీన్ని సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, 2 minutesలో అయితే లోగో ఎడిటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మంచి అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నౌ ఫ్రెండ్స్. బాయ్.